తాజాగా చాలా ఫోన్లలో గ్రీన్ లైన్ ఎర్రర్ ఇష్యూ ఎక్కువగా వస్తోంది. అత్యధికంగా విక్రయిస్తున్న బ్రాండ్లతో పాటు దేశీయంగా ఉత్పత్తి అవుతున్న విదేశీ బ్రాండ్ ఫోన్లలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. గత కొంతకాలం నుంచి ఫోన్ స్క్రీన్ మధ్యలో నిలువున గీత ఏర్పడటం వంటి సమస్యలు ఫోన్లలో ఎదురవుతున్నాయి. అయితే ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలని సాంకేతిక నిపుణులు తెలియజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తరచూ వాటి సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టంలో తలెత్తే బగ్ ఇష్యూలను క్లియర్ చేస్తుంటారు. అయితే ఇటీవలి అలాంటి బగ్ సమస్యల వల్లే డిస్ప్లే ఎర్రర్ వస్తున్నట్లు గుర్తించిన వాటిని క్లియర్ చేయలేకపోయారు. ఏడాది క్రితం తొలిసారి OnePlus మొబైల్లో ఈ సమస్య కనిపించింది. దీంతో సమస్య ఏర్పడిన ఫోన్లలో ఫ్రీగానే డిస్ప్లే రీప్లేస్మెంట్ చేశారు. సాఫ్ట్వేర్ ప్యాచ్లతో ఈ సమస్యను సరిచేసినా పూర్తిగా క్లియర్ చేయలేకపోయారు. ఇటీవలి స్మార్ట్ ఫోన్లలో గ్రీన్ లైట్ ఎర్రర్ కనిపిస్తుంది. అలానే ఆటోమేటిక్గా స్క్రీన్ ఆన్ అవ్వడం, అలానే డిస్ప్లే బోర్డ్ పైన గ్రీన్ లైట్ వెలిగి ఆరిపోవడం జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని టెక్నికల్ ఇష్యూతో పాటు మాల్వేర్ చొరబడినప్పుడు కూడా జరుగుతుందని సైబర్ సెల్ నిపుణులు తెలిపారు. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసే క్రమంలో వాటిలో మాల్వేర్ చొప్పించే ప్రయత్నాలు జరిగే ఛాన్సులు ఉన్నాయని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే హ్యాండ్సెట్లను రిపేర్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. రిపేర్ చేయించుకునే సమయంలో మొబైల్లో ఉన్న డేటా భద్రతను, వ్యక్తిగత గోప్యతను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హ్యాండ్సెట్లను మార్చుకునే సమయంలో సెక్యూరిటీ పాస్వర్డ్లను రిపేరింగ్ కేంద్రాల్లో చెప్పకూడదు. అలానే టెక్నీషియన్లకు మీ పాస్వర్డ్లు చెప్పి ఫోన్లను అప్పగించొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హ్యాండ్సెట్ను రిపేర్ చేయడానికి లేదా రీప్లేస్మెంట్ కోసం ఇవ్వాల్సి వస్తే డేటాను పూర్తిగా బ్యాకప్ తీసుకుని రీసెట్ చేసి మాత్రమే అప్పగించాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.